వెల్కమ్ టు #యు నేను మీ వెంకట్. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు ఒక దశ మలుపు తిరిగింది అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి కిషన్ రెడ్డి కూడా హాట్ టాపిక్ గా మాట్లాడిన సంగతి చూసుకోవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలు మొత్తం ప్రజల తీర్పు మొత్తం బీజేపీకి ఇచ్చినట్టుగా చెప్పుకొచ్చారు. ఇదే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి మాటలకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి గ్రంథాలయ చైర్మన్ రియాజ్ మనతో ఉన్నారు. సో రియాజ్ గారు చెప్పండి, మెయిన్ గా ఈ రోజు అయితే బీజేపీకి సంబంధించి కిషన్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు ఎట్లా చూడొచ్చు? వాస్తవంగా కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ సీఎం గారి మాటలు గాలి మాటలు అన్నాడు. వాస్తవం ఏంటంటే కేంద్రంలో బాధ్యత వహించాల్సిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి గాలికి వదిలిపెట్టింది. మనకు 2014లో పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టము తెలంగాణకు అనేక వాగ్దానాలు చేసింది. దాదాపుగా ఒక దశాబ్ద కాలం దాటిపోయి 11వ సంవత్సరంలోకి ఎంటర్ అయినా మనం. మొత్తం కేంద్ర ప్రభుత్వం విభజన హామీలో ఏ హామీలు అయితే తెలంగాణ ప్రజలకు ఇచ్చిందో ఒక్క హామీ అన్న నెరవేర్చిందో కిషన్ రెడ్డి గారు చెప్తే మేము సంతోషపడతాం. అలాగే గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014లో మేనిఫెస్టోలో చెప్పిన విషయం ఏంటంటే ప్రతి సంవత్సరము 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఇప్పుడు 11 ఏళ్ళైంది వాళ్ళు వచ్చి. అంటే ఈ లెక్క ప్రకారము 22 కోట్ల ఉద్యోగాలు భారతదేశంలో క్రియేట్ కావాలి. 22 కోట్ల ఉద్యోగాలు కాదు కదా, 22,000 ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. కాబట్టి మీరు చెప్పిన సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఏదో ఒకసారి కిషన్ రెడ్డి గారు చెప్తే సంతోషపడాలి. అలాగే కేంద్ర ప్రభుత్వము రాష్ట్రానికి సంబంధించిన అనేక పథకాల మీద ముఖ్యమంత్రి గారు కాలుపుకు బలపం పట్టుకొని కేంద్ర ప్రభుత్వం చుట్టూ అనేక మంది మంత్రుల చుట్టూ తిరిగారు. నిజంగా వాటిని రివ్యూ చేసి తెలంగాణకు న్యాయం చేయడంలో కిషన్ రెడ్డి గారి పాత్ర ఏదో చెప్తే మేము సంతోషపడతాం. మేము ఎమ్మెల్సీ ఎలక్షన్ ట్రయాంగిల్లో జరిగిన ఎలక్షన్ అది. మీరు లోపాయికారిగా బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకొని లోపాయికారిగా బీఆర్ఎస్ ఓట్లను తీసుకొని బీఆర్ఎస్ క్యాండిడేట్లే కూడా చేసుకొని మీ ఇద్దరి మధ్య చీకటి ఒప్పందం రహస్యంగా ఉంచుకొని ఈరోజు కాంగ్రెస్ను ఓడించే ప్రయత్నం చేస్తే అది కూడా చావు తప్పి కళ్ళు తప్పే విధంగా 2వ రౌండ్లో అది కూడా పూర్తిగా లెక్కింపు పూర్తిగా ముందుగా అధికారులు అనౌన్స్ చేశారు. కాబట్టి మీ ఎలక్షన్ యొక్క రిజల్ట్ మీదే కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు ఉన్నాయి. దానిలో ఈయన చాలా పెద్దగా ప్రజలందరూ చాలా గొప్ప తీర్పు ఇచ్చినట్టుగా ప్రజలందరూ బీజేపీ ఉన్నట్టుగా చెప్తారు. అట్లా కూడా మన అసెంబ్లీ ఎలక్షన్లో మీరు పోటీ చేసిన స్థానాల్లో 80% స్థానాల్లో మీకు డిపాజిట్ రాలేదు. మరి దాన్ని ఏమంటారో మేము చూస్తే మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈరోజు మీరు బీఆర్ఎస్ ఏదైతే మీకోసం ద్వారాలు తెరిచిపెట్టిందో ద్వారాలు కూడా ప్రవేశించి మేము విజయం సాధించామని చెప్తా ఉన్నాం. ఈరోజు మాకు క్లియర్గా అర్థమైంది. ఈ ఎన్నికల నుంచి మేము గుణపాఠం తీసుకుపోతున్నాం. అంటే మేము కేవలం బీజేపీ ఒక్కదాంతోనే పోరాటం కాదు, బీఆర్ఎస్తో ఒక్కదాంతోనే పోరాటం కాదు. ఇప్పుడు మా పోరాటము బీజేపీ అండ్ బీఆర్ఎస్ కూటమి మీద జరగబోతా ఉంది. ఈరోజు వాళ్ళు ప్రజలను మభ్యపెట్టి మేము వేరు పార్టీలు అని చెప్పేసి చాలా రహస్యంగా ఒప్పందాలు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే కిషన్ రెడ్డి గారు అడుగుతున్నాను, మీరు ఏం చెప్పారు బీజేపీ పాలసీలో? ఏమన్నారంటే కాంగ్రెస్ ముక్త భారత్ అన్నారు. కాంగ్రెస్ ముక్త భారత్ అన్న మీరు అప్కీ బార్ 400 పార్ అని చెప్పి 400 సీట్లను దాటుతామని చెప్పిన మీరు 200 స్థానాలపై చిత్తుగా పడిపోయి ఒక ఊతకర లెక్క టీడీపీని మరొక ఊతకర లెక్క జనతాదళ్ యూని పెట్టుకొని దిగుతా ఉన్నారు. మేము చాలా నిజాయితీగా ప్రజల కోసం ఉన్నాం. కాబట్టి మేము 40 స్థానాల నుంచి ఈరోజు డబుల్ దాదాపు 2 రేట్లు మేము పెరిగాం. మాది పెరుగుతున్న పార్టీ, మీరు తరుగుతున్న పార్టీ. బహుశా బీజేపీకి భారత ప్రవేశిస్తున్న చిట్ట చివరి అవకాశంగా మేము చూస్తూ ఉన్నాం. కిషన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా మా గౌరవం ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారిని చాలా గౌరవంగా సంబోధించారు. కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలని కోరుకున్నాం. కిషన్ రెడ్డి గారు రాజకీయాలకు అతీతంగా కేంద్ర మంత్రిగా ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు కాబట్టి చిత్తశుద్ధితోటి తెలంగాణ అభివృద్ధిలో పాల్గొంటారనుకున్నాం. కానీ ఆచరణ చూస్తే కిషన్ రెడ్డి గారు ఎక్కడ కూడా తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడ్డట్టుగా మనం చూడట్లేదు. 2 ప్రశ్నలు సూటిగా అడుగుతున్నారు కిషన్ రెడ్డి గారిని. కిషన్ రెడ్డి గారు, మీరు పెద్దవాళ్ళు, చాలా కాలంలో నుంచి బీజేపీలో ఉన్నారు, మీరు సీనియర్ నాయకులు, కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. మీరు తెలంగాణ కోసం తీసుకొచ్చిన ఒక నిర్దిష్టమైన పథకాన్ని మీరు చెప్పగలుగుతారా? నా మూలంగా తెలంగాణకు ఈ పథకం వచ్చింది, నా మూలంగా తెలంగాణకి అభివృద్ధి జరిగిందని మీరు చెప్పగలుగుతారా? నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు తెలంగాణలో పబ్లిక్ రంగ సంస్థల్ని బీఆర్ఎస్ పార్టీ మూసేసింది. ఆ పబ్లిక్ రంగ సంస్థలు తెరిచే ప్రయత్నం చేశారో చెప్పండి. పోనీ నిరుద్యోగుల కోసం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు తీసుకొస్తున్నారు. మీరు తీసుకొచ్చిన ఉద్యోగాలన్నీ ఆ ఉద్యోగాలు తెలంగాణ వాటా ఏదో చెప్పగలుగుతారా? మీరు ఏం చేస్తా ఉన్నారంటే మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అట్లాగే మొత్తం దేశంలో రాష్ట్రాల అభివృద్ధిని గాలికి వదిలిపెట్టి ఈరోజు మీరు ఏం చేస్తా ఉన్నారంటే ముఖ్యమంత్రి గారిని గాలి మాట్లాడుతూ ఉన్నాం. ఒక నియోజకవర్గం రిజల్ట్ తోటి ఒక అంశంతో ప్రపంచం మొత్తం మారినట్టుండదు. అట్లా ఉంటే ఒకప్పుడు బీజేపీ 2 స్థానాలే ఉండే,
ఇక బీజేపీ 2 సార్లు ఉన్నది కానీ కాబట్టి బీజేపీ పని అయిపోయిందని మేము అనలే కదా. మేము ఎప్పుడు కూడా బీజేపీ ముక్తి భారత్, బీఆర్ఎస్ ముక్తి తెలంగాణ మేము అనట్లేదు. రాజకీయ పార్టీల మధ్య పోరాటాలు ఉంటాయి, రాజకీయ పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి. కానీ అభివృద్ధి విషయంకి వచ్చినప్పుడు అందరూ కలిసి పనిచేయాలి ఉంటారు. ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు పర్సనల్గా క్రిటిసైజ్ చేయలేదు. అభివృద్ధిలో వారి భాగస్వామ్యం లేకపోవడానికి మేము క్వశ్చన్ చేశాం. అంటే మీరు అభివృద్ధి అని అంటున్నారు, మీరు ఏదైతే 6 గ్యారంటీల హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చారో అవి పూర్తిగా అమలు అవ్వట్లేదు కాబట్టి మీకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధి చెప్తారు ప్రజలని చెప్పేసి అంటున్నారు. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఒక విషయం వెంకట్ గారు, 6 గ్యారంటీల్లో మహిళా సాధికారతలో మేము గ్యాస్ సిలిండర్కి సబ్సిడీని మేము అమల్లోకి తీసుకొచ్చాం, ఉచిత బస్సు తీసుకొచ్చాం. అలాగే రైతులకి వరి వేస్తే ఉరియానే దాదాపు నుంచి వరి వేసిన వాళ్ళకి 500 బోనస్ ఇస్తా ఉన్నాం, మేము ఇచ్చాం. ఎస్, ఇంకా మేము హామీలు అమలు చేస్తుంది. మరి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరే కారణం. కేంద్ర ప్రభుత్వము ఒక నెల రోజుల్లో కంప్లీట్ కావాల్సిన లోక్సభ ఎన్నికలను 6 నెలలు సాగదీసింది. 1952 తర్వాత ఇంత సుదీర్ఘంగా జరిగిన ఎలక్షన్స్ ఏమీ లేవు. ఎలక్షన్ కమిషన్ని ప్రభావితపరిచి సుదీర్ఘంగా 4 నెలలు మీరు ఎలక్షన్స్ చేశారు. దాంతో మా అభివృద్ధి పనులు కొంత వెనుకపోయినాయి. అదే సందర్భంలో టీఆర్ఎస్ ఏరియాస్ బీఆర్ఎస్ ఈ రాష్ట్రాన్ని కరి మింగిన వెలగపండులాగా ఇక్కడ ఇచ్చింది. దాంతో మేము రాష్ట్రాన్ని రీకన్స్ట్రక్షన్ చేసే ప్రయత్నం చేశాం. అయినా ఒక్క వెల్ఫేర్ స్కీమ్ ఆపలేదు. 6 గ్యారెంటీల మీద పునాదులు వేశాం. 6 గ్యారెంటీల పునాదుల మీదే ఒక అద్భుతమైన అభివృద్ధి సౌధాన్ని నిర్మించబోతా ఉన్నాం. త్వరలోనే మేము మొత్తం రాష్ట్ర ప్రజలకు ఏవైతే మేము వాగ్దానం చేశామో వాటి ఆచరణ తీసుకురాబోతున్నాం. ఈరోజు సోషల్ మీడియాలో చాలా భాగాన్ని తమ సొంత ఆస్తిగా పరిగణిస్తున్న బీఆర్ఎస్ పార్టీ, అబద్ధాలనే జీవితాలుగా మార్చుకున్న బీజేపీ పార్టీ రెండూ కలిసి కాంగ్రెస్ను ఖతం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. మాకేమైనా ఓటమి ఉంటే గుణపాఠాలు తీసుకుంటాం. మాకు గెలుపు వస్తే ఆ గెలుపు నుంచి మళ్ళీ కొత్త ఉత్సాహంతో ముందుకు పోతా ఉంటాం. మరి కిషన్ రెడ్డి గారిని మేము కోరుతున్నాం ఏంటంటే, మాట్లాడుతున్న గాలి మాటలు మావి కాదు, మీరే రాష్ట్రాన్ని గాలికి వదిలేసిండు. మీకు నిజంగా తెలంగాణ మీద చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీకు లక్ష్యమైతే మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రపోజల్స్ పెట్టాయో ఆ ప్రపోజల్ని ఆచరణ తీసుకురామని మేము విజ్ఞప్తిస్తాం. మరొక అంశం ఏంటంటే, గతంలో ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి ఉండే, సో ఇప్పుడు ఆమె వెళ్ళిపోయి మీనాక్షి నటరాజన్ గారు రావడం జరిగింది. సో ఏం జరుగుతుంది తెలంగాణ కాంగ్రెస్ లో? కొన్ని మార్పులు ఏమైనా జరుగుతున్నాయా మీనాక్షి నటరాజన్ వచ్చాక? ఎందుకంటే ఎవరైతే జంపింగ్ ఉన్నారో వాళ్ళకు ప్రోత్సహించేది లేదు, ఎవరైతే పార్టీని జెండాను పట్టుకొని మోసారో వాళ్ళకే ముందు ఏదైతే ఉన్నాయో పదవులు కానీ ఇవి కానీ అనుభవించే ఇదిగా ఉందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ చర్చ నడుస్తుంది, ఇది ఎలా చూడొచ్చు మనం? వెంకట్ గారు, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. ఏ రాష్ట్రానికి ఇన్ఛార్జీలు వచ్చినా వారు చాలా సీనియర్ నాయకులు, సుదీర్ఘమైన అనుభవం ఉన్న వాళ్ళనే రాష్ట్రానికి బాధ్యత ఇచ్చే కోణంలో వాళ్ళు ఇన్ఛార్జ్ చేస్తారు. ఎవరి ఫంక్షనింగ్కి వారికి ఒక శైలి ఉంటుంది. ఎస్, మేము ఈరోజు ఐడియాలజికల్ వార్ మొదలుపెట్టాం. జై భీమ్, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే పేరుతోటి రాజ్యాంగాన్ని రక్షించాలి. జై భీమ్ నినాదాన్ని సామాజిక న్యాయం రక్షించాలి. జై బాపు సామాజిక సమానత్వాన్ని, ఆర్థిక సమానత్వం సాధించాలనే ఉద్దేశంతో మేము ప్రోగ్రాం పెట్టాం. కాబట్టి ఐడియాలజికల్ ఇష్యూస్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేసే క్రమంలో ఈరోజు మాకు మీనాక్షి నటరాజన్ గారు కొన్ని దశాదిశ నిర్దేశిస్తున్నారు. ఇక్కడ వాళ్ళు గాంధీయన్ మార్గంలో ఐడియాలజీ మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఒక గొప్ప శక్తినిస్తుందని వారు భావిస్తూ ఉన్నారు. వారి శైలిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నారు. దీపాదాస్ మున్షి గారి కృషి కూడా అమోఘమైంది. వారి శైలిలో వారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేశారు. అంతకుముందున్న మాణిక్రావు గారు వారి శైలిలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేశారు. ఇప్పుడు ఎవరు కేంద్రం నుంచి వచ్చినా వాళ్ళు కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి వారి శైలిలో పనిచేస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక గొప్ప సైద్ధాంతిక పోరాటం తీసుకుంది. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదం ఏదైతుందో అది ఈ దేశ ప్రజలకు రాజ్యాంగాన్ని రక్షించాలని ఒక మెసేజ్ ఇవ్వబోతుంది. ఈ దేశ ప్రజలకు సామాజిక న్యాయాన్ని సాధించాలని ఒక మెసేజ్ ఇవ్వబోతుంది. అందుకోసమే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పురోగమనం చేశాం. మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో ఈరోజు మేము ఇంటింటా కాంగ్రెస్ పార్టీ ఎజెండా అనే స్లోగన్ తీసుకొని ముందు పోతున్నాం. కాబట్టి ఒక సైద్ధాంతిక పరమైన పునాదులను బలంగా నిర్మించుకోవడం ద్వారా బలంగా యుద్ధాలు చేస్తాం, బలంగా భారత రాజ్యాంగ లక్ష్యమైన సమసమాజాన్ని నిర్మిస్తాం. కాబట్టి మీనాక్షి నటరాజన్ గారు ఓ గొప్ప సైద్ధాంతికవాదిగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని ఆకలింపజేసుకున్న వ్యక్తిగా మమ్మల్ని గైడ్ చేస్తున్నారు. ఆ గైడెన్స్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత విస్తరించేందుకు, మరింత బలపడేందుకు దోహదపడుతుందని మేము భావిస్తాం. మరొక అంశం ఏంటంటే, బీజేపీ ఇప్పుడున్న ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ లోగా మారుతున్నారని చెప్పేసి కొన్ని హాట్ టాపిక్ మాట్లాడుతున్నారు సందర్భం బీజేపీ చేస్తుంది. సో దీన్ని ఎట్లా నిజంగా మారుతున్నారేమన్నా? పాపం బీజేపీకి దిక్కు లేదు. వాళ్ళకి అసలు అధ్యక్షుడు ఎవరు, వాళ్ళ పేరు చెప్పాలండి. బీజేపీ అధ్యక్షుడు ఎవరు చెప్పాలండి. బీజేపీ సిఎల్పీ నాయకుడి పేరు ఏదో చెప్పాలండి. వాళ్ళు మొట్టమొదటిసారిగా ఇల్లు చక్కదిద్దుకోవాలండి.
వాళ్ళ ఇంటిని చక్కదిద్దుకున్న తర్వాత బేసికల్గా మిగతా వాళ్ళకి మాట్లాడితే మేము ఉంటాం. రేవంత్ రెడ్డి గారు ప్రజలు గుర్తించిన గొప్ప నాయకుడు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కీలకమైన భూమిక పోషించిన ఒక యుద్ధ వీరుడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బలంగా చెప్తున్నాను, రాహుల్ గాంధీ గారి దశాదిశ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వల్లనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాకు నాయకుడు, రాహుల్ గాంధీ గారు మా నాయకుడు, వారి నాయకత్వం ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పార్టీ మరింత ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా వారే ముఖ్యమంత్రి ఉంటారు. వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే రాష్ట్ర ప్రజలకి ఒక అద్భుతమైన మేలు చేకూరుతుంది. కాబట్టి మా బీజేపీ వాళ్ళ భ్రమంలో ఉన్నారు. నేను బీజేపీ వాళ్ళకి చెప్తున్నాను, దయచేసి మీరు చాలా సంస్థాగత లోపాలు ఉన్నాయి. మీరు మొన్న జిల్లాలకు సంబంధించిన ప్రెసిడెంట్లు అయితే మొత్తం ఎక్కడెక్కడ తిరుగుబాట్లే, ఒకటే సామాజిక వర్గాన్ని అన్ని జిల్లాలు ఎత్తారు. మీరు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడమంటే మళ్ళీ బీజేపీ నాయకులారా ఆకాశం మీద ఉమ్మి వేసినట్టు భావించండి. థ్యాంక్ యూ రియాజ్ గారు. సో మొత్తానికి ఈరోజు కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ సంబంధించి చూసుకుంటే బీజేపీ అలాగే బీఆర్ఎస్ రెండు కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంటే చీకటి ఒప్పందం కురుచుకున్నట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదే కాకుండా బీజేపీ చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి మార్పు వ్యాఖ్యలపై కూడా ఉమ్మేసే తన మీదనే పడే ఉన్నట్టుంటుంది అని చెప్పేసి రియాజ్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భూపాల్తో వెంకట్, గాంధీ భవన్ నుంచి.